ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈరోజు. ఇక కాల్పులో దద్దరిల్లిన అబుజ్ మడ్ 30 నక్సలైట్స్ మృతి, ఇక మంది పైగా నక్సలైట్స్ మృతి. ఇక ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, AK-47 SLR తుపాకులు స్వాధీనం. ఇక నెందూరు తులుతులి అడవులో మాయోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఇక రంగంలో DRG, STF, ITBP, ఇక BSF 1200 మందితో ఆపరేషన్. ఎదురుపడిన నక్సల్ ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు, 28 మంది నక్సల్ మృతదేహాలు లభ్యం. ఇక కొనసాగుతున్న కుంబింగ్. ఇక మృతులు గ్రామస్తులు ఉన్నారన్న అనుమానాలు. తుది దశలో నక్సల్ వెరివేత బలగాలకు అభినందనాలు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ఇక ఇటీవల వరుస ఎన్కౌంటర్ లో 185 మృతి చెందినట్లు వార్తలు. ఛత్తీస్గఢ్ అడవులు కాల్పులో మోతలో మరోసారి దద్దరిల్లాయి. రాష్ట్రంలో నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో అబుజ్మేడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 30 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. పెద్ద ఎత్తున ఆయుధాలతో కూడిన డంప్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఈస్ట్ బస్టర్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీ LGAకు చెందిన 6 బెటాలియన్ సభ్యులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతులు దండకార్యాన స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు కమలేష్, నీతి, నందు, సురేష్, మహేష్, విమల ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ లో ఇది పెద్ద ఎన్కౌంటర్. ఈ మేరకు బస్తర్ IG సుందర్ రాజ్ పేర్కొన్నారు. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్ లో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులు ఇది కోలుకోలేని దెబ్బ అని, మావోయిస్టులకు ఏరివేత కోసం ఛత్తీస్గఢ్ లో కొన్నాళ్లుగా కుంబింగ్ చేస్తున్న కేంద్ర బలగాలు ఇది అతిపెద్ద విజయం పోలీసులు చెప్తున్నారు. ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ట్వీట్ చేశారు. మరో 4 మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. తాజాగా బలగాలు చేపట్టిన అత్యంత భారీ ఆపరేషన్ అని పేర్కొన్నారు. సీఎం విష్ణుదేవ్ సాయి కేంద్ర బలగాలను అభినందనం తెలిపారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. ఇక గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 3P విధానంలో ప్రతి ఒక్క బోర్డు నిర్వహణ, అన్ని స్టేడియాలు, మైదానాలు వర్సిటీకి పరిధికే. ఇక క్రీడాకారులు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు, జాతీయ అంతర్జాతీయ విధి విధానాలు అధ్యయనంతోనే కొత్త విధానం. ఇక ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీ సీఎం. ఇక 2 రోజులు అక్కడే ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరు. ఇక అధిష్టాన పెద్దలను కలిసే ఛాన్స్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాంగణంలో 70 ఎకరాల విస్తరణలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించిన సదుపాయాలను ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా విశ్వవిద్యాలయాన్ని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీగా వ్యవహరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర సిట్ 5 సభ్యులతో ఏర్పాటు, సుప్రీంకోర్టు నిర్ణయం. ఇక సిబిఐ, రాష్ట్ర పోలీసుల శాఖ నుంచి 2 అధికారులు. ఇక SSIC నుంచి మరొకరు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ బాధ్యత. ఇక కోర్టును రాజకీయ రణభూమిగా చేసుకునేందుకు అంగీకరించాం. భక్తుల్లో విశ్వాస కల్పనే స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అంటే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఆ సీట్ ను రద్దు చేసి స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతి ఒక్క దర్యాప్తు బృందం స్థానంలో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సీటు నియమిస్తున్నట్లు ప్రకటించి ఇందులో 2 సిబిఐ అధికారులు, ఇక 2 రాష్ట్ర పోలీస్ అధికారులతో పాటు ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ చెందిన వ్యక్తులు ఉన్నారని సుప్రీంకోర్టు స్వతంత్ర సీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 3వ అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు. మహారాష్ట్ర సచివాలయంలో ఘటన. ధన్గఢ్ లో STలో చేర్చొద్దని నిరసన. ఇక నేతలందరూ ఆదివాసీ వర్గం వారే, కింద పొలాలు ఏర్పాటు చేసి ఉండడంతో తప్పిన ముప్పు అన్నట్టు ఒక వార్త. ఇక టైం మిషన్ తో వృద్ధాప్యం మాయం. యూపీలో భారీ మోసం. 65 ఏళ్ల పెద్ద వాళ్ళు కొన్ని నెలలో 25 ఏళ్లకు మారిపోతారంటూ ప్రచారం. ఇక కరపత్రాలు, హోర్డింగ్లతో హోరు. పెద్ద సంఖ్యలో వృద్ధులు పొందిన. ఇక 35 కోట్లు పోగేసుకొని పరారైన జంట అన్నట్టు ఒక వార్త.
ఇక కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ లో జరిగిన ర్యాలీలో ప్రజలకు మహేష్ గౌడ్ అభివాదం. పని చేస్తే గుర్తింపు, దానికే నేను ఉదాహరణ. మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటేనే కాంగ్రెస్ రాజకీయంలో నన్ను తీసుకొచ్చింది డిఎస్సి. ఇక డిఎస్సి ఇప్పటికే ఆయనకు గురువుగానే భావిస్తా. ఇక సీఎం రేవంత్ అధ్వర్యంలో హామీలను నెరవేరుస్తా. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ లో సన్మానం, బహిరంగ సభ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అత్యాచారం కేసులో 3 అరెస్ట్. వరంగల్ ఫార్మాడి విద్యార్థిపై ఆఘాయిత్యం ఘటనలో డిమాండ్ 7 వంతెనలు, 7 సొరంగ మార్గాలు, కేవీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఒకేక పాలనపై పరిమైన అనుమతులు ఇచ్చిన సర్కారిక 826 కోట్లు వంతెనలతో 2 దశలో పనులు, సొరంగాలలో నీరు నిల్వకుండా చర్యలు, టెండర్ కు జిహెచ్ఎంసీకి రగ్గం సిద్ధం అన్నట్టు వార్త అనేది ఇది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని మనం వార్తలు అనేది చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.